ప్రైజ్ ద లార్డ్. అనుదిన ఆత్మీయ ఆహారము బైబిల్లో నుండి విలాప వాక్యములు, లామెంటేషన్స్ 3rd చాప్టర్ 22-23 వర్సెస్ చదువుతూ ఉన్నాను. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది గనుక మనము నిర్మూలము కాకుండా ఉన్నాము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. ప్రియమైన వారలారా, ఈ యొక్క 2025 డిసెంబర్ 30వ తారీఖు ఎండింగ్ టైంలో ఈ వాక్యంలో నేను మీకు ఎదురు జ్ఞాపకం చేస్తున్నా అంటే, ఈ సంవత్సరం అంతా కూడా అన్ని దినాలు దేవుని యొక్క నూతనమైన వాత్సల్యత, హిస్ ఫెయిత్ఫుల్నెస్ టువర్డ్స్ యూ, ఆయన యొక్క వాత్సల్యత మన అందరి పట్ల, నాట్ ఓన్లీ క్రిస్టియన్స్, మనుషులందరి పట్ల దేవునికి అనుదినము నూతనమైన వాత్సల్యత పుట్టుచూ ఉన్నది. కాబట్టి బ్రతికి ఉన్నటువంటి వాళ్ళందరిపైన కూడా ఆయన యొక్క నూతనమైన వాత్సల్యత అనుదినం పుట్టుకుంటూ వస్తూ ఉన్నది. కాబట్టి బ్రతికి ఉంటూ ఉన్నాం, ఆయు ఆరోగ్యాలతో ఉంటూ ఉన్నాం. ఇది వాక్యంను బట్టి మీరు అర్థం చేసుకొని దేవునికి కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లించాల్సినటువంటి వారమై ఉన్నాం. అనుదినము దేవుని యొక్క నూతనమైన ఎవ్రీడే, ఈచ్ అండ్ ఎవ్రీడే, ఈచ్ మార్నింగ్ దేవుని యొక్క నూతనమైన వాత్సల్యత నీ మీద పుడితేనే తప్ప ఆయుష్ ఆరోగ్యంతో ఒక వ్యక్తి ఆ దినంలో ప్రవేశించాడు. ఇప్పుడు ఎంతమంది అయితే బ్రతికి ఉంటూ ఉన్నారు, ఎంతమంది అయితే అందరం కూడా బ్రతికి ఉంటూ ఉన్నటువంటి వాళ్ళందరము కూడా మన పట్ల దేవుని యొక్క, అర్థం చేసుకోవాలి ఈ పాయింట్, దేవుని యొక్క వాత్సల్యత, హిస్ ఫెయిత్ఫుల్నెస్ టువర్డ్స్ యూ, నమ్మదగిన దేవుడు కాబట్టి, కలిగి ఉన్నది కాబట్టి ఆయుష్ని, ఆరోగ్యమును, ఊపిరిని, 3 పూటల భోజనమును కలిగి ఉంటూ ఉన్నాం. సంవత్సరం అంతా కూడా 2025 ఇయర్ అనేటువంటి ప్రతి దినము మన పట్ల ఎవ్రీడే దేవుడు మన పట్ల కలిగి ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ వరకు మనము నడుచుకుంటా వచ్చి ఉంటూ ఉన్నాం. అందును బట్టి ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు మన పట్ల అటువంటి వాత్సల్యత అనుదినము చూపించుకుంటా వచ్చిండు. కాబట్టి రేపు 31st డిసెంబర్ 2025 దినమున దేవుని నమ్ముకునేటువంటి బిడ్డలు, యేసు ప్రభువుని నమ్ముకునేటువంటి బిడ్డలు దేవుని మందిరానికి వెళ్ళి ఈ సంవత్సరం దినములన్నీ కూడా నన్ను నీ నూతనమైన వాత్సల్యతో కాచి, కాపాడి, రక్షించి, స్వస్థపరిచి, పోషించి, నడిపించుకుంటూ వచ్చిన దాన్ని బట్టి సమయంలో తీసుకొని సిద్ధపడి దేవుని యొక్క మందిరంలోనికి చేరి కృతజ్ఞత అర్పణలు, కృతజ్ఞత సజీవ యాగముగా, సజీవులుగా ఉంటూ దేవుని మందిరానికి మనము చేరి కృతజ్ఞత చెల్లిస్తూ ఉండాలి. దేవుని నమ్మినటువంటి బిడ్డలైతే చాలామంది దేవుడు అంటే తెలియలేనటువంటి వాళ్ళు, యేసు ప్రభువుని నమ్ముకోలేనటువంటి వాళ్ళు ఏ రకంగా వాళ్ళు 31st నైట్, ఎవ్రీ డిసెంబర్ 31st నైట్ బయట సెలబ్రేట్ చేస్తారో మీ అందరికీ తెలుసు. దేవుని మందిరానికి రాకుండా దేవుని నమ్ముకునేటువంటి బిడ్డలు రాకుండా ఉంటూ ఉన్నట్టయితే వాళ్ళు బయట సెలబ్రేట్ చేస్తున్నారు, మీరు ఇళ్ళలో కూర్చొని మౌనంగా ఉంటూ ఉన్నారు. మనం దేవుణ్ణి నమ్ముకున్నటువంటి బిడ్డలం కాబట్టి ఏమని కోరుతూ ఉన్నాను వాక్యంను బట్టి, 31st డిసెంబర్ వాచ్ నైట్ సర్వీస్లోనికి, దేవుని మందిరంలోనికి మీరు రావాలని, దేవుడు చేసినటువంటి మేళ్ళన్నిటినీ ఆ సమయం తీసుకొని సిద్ధపడి రావాలి.
నిదానించుకోవాలి నిన్ను నువ్వు. సంవత్సరం అంతా కూడా దేవుడు నన్ను ఎట్లా కాపాడుకుంటూ రక్షించుకుంటూ, పోయిన సంవత్సరం ఈ దినమున ఈ సమయమున నువ్వు ఎలా ఉన్నావు, ఎక్కడ ఉన్నావు, ఎటువంటి పరిస్థితిలో ఉన్నావు అంటూ ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవుని మందిరంలోనికి వచ్చి సమయంను తీసుకొని సమయంను కేటాయించి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు అంటే ఆయన యొక్క వాత్సల్యత నూతనంగా ప్రతి దినము మన పట్ల పుట్టుకుంటూ వచ్చినది కాబట్టి దేవుని మందిరంలోనికి వచ్చే ఒక్కొక్క దినము, ఒక్కొక్క సంఘటన, ఒక్కొక్క పరిస్థితి, ఒక్కొక్క స్వస్థత, ఒక్కొక్క విడుదల అనేది దేవుని మందిరంలోనికి చేరి మనం ఆయనకు కృతజ్ఞతలు చెల్లించిన వారమైతే మనం దేవుని పిల్లలు అనబడతాం. లేదా ఇళ్ళలోనే కూర్చుంటూ వేరే వాళ్ళు బయట ఏ విధంగా సెలబ్రేట్ చేస్తూ ఉన్నట్టయితే దేవుడు నీ పట్ల కలిగించినటువంటి వాత్సల్యత విలువ నీకు అర్థం కాలేదని, దేవునికి కృతజ్ఞతలు చెల్లించలేకపోతూ ఉన్నావంటే, కారణాలు చెప్పుకుంటూ ఇళ్ళలోనే ఉంటూ ఉన్నట్టయితే దేవుని యొక్క విలువ, వాత్సల్యత యొక్క విలువ నీకు అర్థం కాలేదని అర్థమవుతూ ఉంటుంది. ఏం చెప్తున్న ప్రియమైన వారలారా, యూ హ్యావ్ టు కమ్ టు చర్చ్, యూ హ్యావ్ టు అటెండ్ ద చర్చ్, యూ హ్యావ్ టు స్పెండ్ మోర్ టైమ్ ఇన్ ద presence of God personally and give thanks to God with all of your heart, with all of your soul, with all of your body and with all of your mind. Just to remember the things, the days, the miracles, the favor that God had did in all these days, 2025 year, all these months, all these times. Come to church, spend more time in the presence of God. Remember all the things, just remember all the things and give thanks to God with all of your heart. చూడండి, కీర్తనకారుడు అదే విధంగా చెప్తూ ఉన్నాడు. ఇక్కడ మనం 23వ వచనం చూసుకుంటున్నట్టయితే, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. వాత్సల్యత అంటే అర్థమైందా తెలుగులో? వాత్సల్యత అంటే నమ్మకత్వము. ఇంకో విధంగా చెప్పాలంటే ఫెయిత్ఫుల్నెస్, హిస్ లవింగ్ కైండ్నెస్. ఫెయిత్ఫుల్నెస్ అంటే నీ మీద ప్రేమ దేవునికి ఉన్నది కాబట్టి అటువంటి కృపను అనుదినము మనకు అనుగ్రహించుచు ఉన్నాడు. నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడు కాబట్టి నూతనముగా అనుదినము మనకు వాత్సల్యత కలుగుచూ ఉన్నది. కాబట్టి మనం ఎండ్ డే ఆఫ్ దిస్ ఇయర్ సమయమున దేవుని మందిరంలోనికి వచ్చి కృతజ్ఞతలు చెల్లించుట ఎంతో మంచిది. చూడండి, కీర్తనకారుడు ఈ విధంగా తెలియజేస్తున్నారు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ప్రతి ఉపకారములలో దేనిది కూడా మరవకూడదు. Bless the Lord, O my soul. Forget not all his mercies. Bless the Lord, O my soul. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము అని దేవుని మందిరానికి వచ్చి దేవుని బిడ్డలు సంఘముగా, కుటుంబముగా కలిసి దేవునికి స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తే ఎంత బాగుంటుంది, ఎంత ఆనందంగా ఉంటుంది, ఎంత జాయ్ఫుల్గా ఉంటుంది, ఎంత బ్లెస్సింగ్గా ఉంటుంది. కీర్తనకారుడు తెలియచేస్తూ ఉన్నట్టుగా, గుర్తు చేపిస్తున్నట్టుగా దేవుని మందిరంలోనికి వచ్చి ఆయన చేసిన మేలులను ఏది కూడా మరవకుండా కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారమైన, స్తోత్రములు చెల్లించాల్సినటువంటి వారమైన. ఇంకా కొంతమంది అయితే ప్రియమైన వాళ్ళ బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నట్టయితే దేవుడు వాళ్ళను కాపాడిన విధానములను బట్టి, దేవుడు వారిని గతంలో స్వస్థపరిచిన విధానములను బట్టి, దేవుడు వాళ్ళ పట్ల చూపించినట్టు ఈ సంవత్సరంలో చేసిన గొప్ప కార్యములను బట్టి దేవుని మందిరంలోనికి చేరి ఉట్టి చేతులతో కాకుండా ఊరికే చాలామంది దేవుడు చేసినటువంటి మేలును జ్ఞాపకం చేసుకొని, దేవుడు నన్ను ఏ విధంగా రక్షించాడు, కాపాడాడు అని కృతజ్ఞత హృదయముతో
దేవుని మందిరంలోనికి చేరి కానుకలను, శ్రేష్టమైనటువంటి అర్పణలను అర్పించినటువంటి వాళ్ళు బైబిల్లో మరియు నిజ జీవితంలో కూడా నిజంగా యథార్థమైనటువంటి వ్యక్తులు దేవుని మందిరానికి విలువైనటువంటి కానుకలను తీసుకొచ్చి సమర్పిస్తారు. ఈ ఇయర్ అంతా దేవుడు, ఈ సంవత్సరం అంతా దేవుడు నిన్ను నన్ను కాపాడి రక్షించినందుకు యథార్థవంతులు, దేవుని బిడ్డలు, దేవుని నమ్ముకున్నటువంటి వాళ్ళు ఇన్ని నెలలు, ఇన్ని దినములు, ఇన్ని ఆదివారములు నేను దేవునికి శ్రేష్టమైనటువంటి కానుకను అర్పించలేదు. దేవుడు నన్ను కాపాడిండు, రక్షించాడు, స్వస్థపరిచిండు. అయినా నేను శ్రేష్టమైన కానుక ఈ సంవత్సరం అంతా ఒక్కసారి కూడా నేను అర్పించలేదు, ఇవ్వలేదు, ఇవ్వాలి అని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంటూ ఉన్నది. ప్రియమైన వారులారా, ఇది మన సంఘములో మన సంఘ సభ్యులకు అలవాటు లేదు కాబట్టి నేను ఈ యొక్క విషయములను మరల జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సంవత్సరం అంతా కూడా చెప్పుకుంటూ వచ్చినాను. మళ్ళీ ఈ చివరి దినము, ఈ సంవత్సరంలో చివరి దినమున కూడా చెప్తూ ఉన్నాను. బ్రింగ్ ద బెస్ట్ ఆఫరింగ్స్ టు ద లార్డ్. శ్రేష్టమైనటువంటి కానుకలను, అర్పణలను దేవుని మందిరంలోనికి తీసుకొచ్చి అర్పించండి. దాంట్లో ఉన్నటువంటి దీవెనలు, దాంట్లో ఉన్నటువంటి తృప్తి, సమాధానం, నెమ్మది అనేది మీరందరూ ఆ విధంగా రుచి చూడాలని మనస్ఫూర్తిగా నేను కోరుకొనిచి ఉన్నాను. చూడండి, వాక్యంలో చూసినట్టుగా, వాక్యంలో రాయబడిన ప్రకారంగా చూస్తూ ఉన్నట్టయితే, వారు వట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనబడక, డియోట్రానమీ ద్వితీయోపదేశ కాండము 16-17 వచనం, 16 అధ్యాయం 17 వచనం. వారు వట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనబడక, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించబడిన దీవెన చొప్పున నీకు ఒకవేళ నిజంగా దేవుడు నిన్ను దీవించి ఉండి ఉన్నట్టయితే, రక్షించినట్టయితే, స్వస్థపరిచినట్టయితే, కాపాడినట్టయితేనే, అదే వాక్యం చెప్తూ ఉన్నది, యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతి వాడును తన శక్తి కొలది ఇయ్యవలెను. ఒకవేళ దేవుడు నేను నిజంగానే ప్రమాదాలలో నుండి కాపాడినాడు, భయంకరమైనటువంటి అనారోగ్యం పరిస్థితిలో పోయిన సంవత్సరం ఈ సమయంలో నేను ఉండేది, కానీ దేవుడు తన వాక్కును పంపించి, తన సేవకులను పంపించి ఏదో విధంగా దేవుడు నన్ను స్వస్థపరిచాడు, లేకపోతే ప్రమాదాలలో నుండి దేవుడు నన్ను కాపాడినాడు. నూతనముగా డైలీ నాకు తన వాత్సల్యతను, ఇది చాలా ఇంపార్టెంట్. ఎవ్రీబడి, నాట్ ఓన్లీ చర్చ్ మెంబర్స్కే కాకుండా ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీబడి నూతనమైన వాత్సల్యత అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇన్ని మేలులు, ఇన్ని ఉపకారములు, ఇంత గొప్ప వాత్సల్యత ప్రతి దినములు 365 days మన పట్ల ప్రతిరోజు పుట్టుకుంటూ వస్తున్నది ఆయనకు తన వాత్సల్యత. ఒకవేళ నీకు నిజముగా మీకు అనుగ్రహించబడిన దీవెన చొప్పున ప్రతి వాడును ఈచ్ అండ్ ఎవ్రీబడి, ప్రతి వాడును, నా ఫ్యామిలీ ఇస్తుంది కదా నేను ఇయ్యనని కాదు, ఈచ్ అండ్ ఎవ్రీబడి, ఫ్యామిలీలో ప్రతి వాడును, ఇండివిజువల్గా ప్రతి వాడును తన శక్తి కొలది దేవుని మందిరానికి తీసుకొచ్చి శ్రేష్టమైనది, ది బెస్ట్ శ్రేష్టమైన ఈవులను, కానుకలను దేవునికి ఈ సంవత్సరం అంతా కాచి కాపాడినందుకు, నూతనమైన వాత్సల్యత ప్రతిదినము 365 days మన పట్ల కలిగించి అనుగ్రహించినందుకు మనము దేవుని మందిరానికి తీసుకొచ్చి, అంతకంటే ముందుగా, కానుకల కంటే ముందుగా ఫస్ట్ నువ్వు దేవుని సన్నిధికి రావడం అనేది చాలా ఇంపార్టెంట్. దేవుని సన్నిధిలో కూర్చొని అవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ పర్సనల్గా దేవుని సన్నిధిలో రావడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైనది. దేవుని మందిరానికి రావాలా, సమయం తీసుకోవాలా, కాళ్ళను భూమి మీద పెట్టాలా, మనసును చేతిలో పెట్టుకోవాలా, ఉరుకులాడకుండా నిదానించుకొని దేవుడు నీకు చేసినటువంటి మేళ్లను జ్ఞాపకం చేసుకుంటూ ఫస్ట్ హృదయపూర్వకంగా అర్పణలు చెల్లించడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆఫ్టర్ దాట్
వస్తువు రూపాలలో కానుకలను శ్రేష్టమైనది అర్పించడము కూడా ప్రతి వాడును ఇయ్యవలెను. నీ శక్తి కొలది, నీ శక్తి కొలది, నీ శక్తి కొలది. దేవుడు నిన్ను దీవించిన ఆ దీవెన కొలది యూ హ్యావ్ టు గివ్, యూ హ్యావ్ టు ఆఫర్ టు ద లార్డ్. ప్రియమైన వారలారా, దినములు సమయములు గడిచిపోతూ ఉన్నాయి. దేవుడు అయినా మన పట్ల నూతనమైన వాత్సల్యత ప్రతి దినమున అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. కృతజ్ఞత హృదయం మనకు కలిగి ఉండాలి దేవుని పట్ల. కాబట్టి రేపటి దినమున మీరందరూ కూడా సమయానికి వాచ్ నైట్ సర్వీస్ 9 to 12 నైట్ 9 to 12 ఉంటుంది. కాబట్టి ఒకరోజు ముందే మీ అందరికీ తెలియచేస్తూ ఉన్నాను, మీరు ప్రిపేర్ అయ్యి రావాలా. కారణాలు ఇవి కూడా చెప్పకూడదు. అది దొరకలేదు, చలి పెడుతున్నది, మేము ఇవన్నీ చెప్పకూడదు. ఇవన్నీ మీరు చెప్తూ ఉన్నట్టయితే అసలు మీరు దేవుని బిడ్డలే గారు, దేవుని నమ్ముకున్న వాళ్ళే గారు. కనీసం లాస్ట్ అవర్స్లోనైనా దేవుని సన్నిధిలో గడపాలి. దేవుని బిడ్డలైతే లాస్ట్ గడియలు, లాస్ట్ అవర్స్ దేవుని సన్నిధిలో కృతజ్ఞత భావంతో గడపాలని నేను కోరుకొనిచూ ఉన్నాను. వాక్యం కూడా అదే చెప్తూ ఉన్నాను. ఆయన చేసిన మేళ్లను దేనిని మరవకుండా ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలి. కాబట్టి రేపు అందరూ కూడా సమయంలో తీసుకొని సిద్ధపడి కృతజ్ఞత భావముతో, కృతజ్ఞత అర్పణలతో దేవుని మందిరానికి చేరి మన అందరం కూడా దేవుని మందిరంలో చేరి దేవుని స్తుతిస్తూ, దేవుని ఆరాధిస్తూ నేనేం కోరుకొని చూన్నానంటే 31st నైట్ 12 o'clock నైట్ అనేది 12 o'clock అంటే 2026లో ఎంటర్ అవుతాం, ప్రవేశిస్తాం. ఆయన నూతనమైన వాత్సల్యత ఆ సమయంలో కూడా మన పట్ల కలుగుతుందని నమ్ముతూ ఉన్నాం. మన నమ్మకాన్ని బట్టి దేవుడు మనకు అన్నీ కూడా అనుగ్రహిస్తాడు. ఆ 12 గంటలకు మిడ్ నైట్ 2026 1st జనవరి అనేది ఆ టైంలో స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఆ ఫస్ట్ గడియలు, సెకండ్లు, నిమిషాలు దేవుని మందిరం నుండి బయలుదేరాలి. మనం దేవుని మందిరంలో నుండి కృతజ్ఞతలు చెల్లిస్తూ మనం బయటికి వెళ్ళాలి, లోకంలోకి వెళ్ళాలి. ఫస్ట్ అవర్స్, ఫస్ట్ సెకండ్స్, ఫస్ట్ గడియలు, మొదటి క్షణాలు 2026 అనేది దేవుని మందిరంలో కృతజ్ఞత భావం. ప్రభువా, నన్ను 2026 అనేటువంటి సంవత్సరంలోనికి నూతనమైన వాత్సల్యత మళ్ళొకసారి నాకు అనుగ్రహించి నడిపిస్తున్నామని కృతజ్ఞత భావంతో మనమందరము సంఘముగా ఒక్కరు కూడా మిస్ కావద్దని కోరుతూ ఉన్నా. 12 o'clock నైట్ మనమందరం కుటుంబ సభ్యులుగా నూతనమైన సంవత్సరంలో అడుగు పెట్టాలి. ఆ మొదటి క్షణాలు దేవుని మందిరంలో గడపాలని నేను కోరుకొనిచ్చి ఉన్నాను వాక్యంను బట్టి. ప్రియమైన వారులారా, రేపటి దినమున మనము కృతజ్ఞత భావంతో దేవుని మందిరానికి చేరి దేవునికి స్తోత్రములు చెల్లిస్తాం. ఆయన చేసిన మేలులను దేనిని కూడా మరవకుండా యేసు ప్రభువుల వారికి మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా, నిండు మనసుతో ఫుల్ ప్లెడ్జ్గా ఆయనకు స్తోత్రములు చెల్లించాలని ఈ వాక్యమును బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. మరొకసారి చదివిన లామెంటేషన్స్ 3వ అధ్యాయం 22-23 వచనాలు. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది. గనుక మనము నిర్మూలము కాకుండా ఉన్నాము. 23వ వచనం. అనుదినము నూతనముగా ఆయనకు నీ పట్ల వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగినవాడు. కాబట్టి ఇటువంటి మాటలను మనం జ్ఞాపకం చేసుకొని అనుదినము నూతనమైన వాత్సల్యత మనకు కలిగినది. కాబట్టి ఇక్కడ వరకు నడిపించుకుంటూ వచ్చాడు. కాబట్టి దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ ఇటువంటి మాటలను దేవుడు మీ అందరి వినికిడిలో అర్థం చేయించి నడిపించాలని, దేవుని మందిరంలోనికి చేర్చాలని ప్రార్థిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్.